నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ 9 గంటల వరకు అత్యధికంగా త్రిపురలో 15.21% పోలింగ్ నమోదు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు ర్యాలీగా నామినేషన్ వేయనున్న కేంద్ర మంత్రి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జోరు ఇవాళ నామినేషన్ వేయనున్న చంద్రబాబు పురంధేశ్వరి బాలకృష్ణ ఎస్టీ రాజాపురం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం సాయంత్రం అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచనున్న బీఆర్ఎస్ ఉదయం పొలంబాట సాయంత్రం రోడ్ షోలకు ప్లాన్ సంతానం లేని వారికి ప్రత్యేక ప్రసాదం పంపిణీ చిలుకూరు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతుంది ప్రజల నుంచి యాత్రకు భారీ స్పందన వస్తుంది జగన్ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు బస్ యాత్రలో భాగంగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు జగన్ అయితే ఇవాళ 18వ రోజు యాత్రలో భాగంగా సీఎం జగన్ రాత్రి బస చేసిన ఎస్టీ రాజాపురం ప్రాంతం నుంచి బస్ యాత్ర ప్రారంభమైంది రంగంపేట పెద్దపురం బైపాస్ సామర్లకోట బైపాస్ మీదుగా ఉండూరు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం ఉండూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం పీఠాపురం బైపాస్ గొల్లపొర్లు బైపాస్ కత్తిపూడి బైపాస్ తూని బైపాస్ పాయకరావుపేట బైపాస్ మీదుగా గోడిచెర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు అయితే కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు మహంకాళి టెంపుల్ నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ కిషన్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు
ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర కొనసాగుతుంది. మొదటి రోజే పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏపీ అసెంబ్లీకి 236, లోక్సభకు 43 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో మొత్తంగా 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ రెండో రోజు కూడా హేమాహేములు నామినేషన్లు వేయనున్నారు. భారీ ర్యాలీగా రోడ్ షోలతో కార్యకర్తలు కలిసి వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఇవాళే నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. కాసేపట్లో టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఇక బీజేపీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఉన్న పురంధేశ్వరి కూడా ఇవాళే నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 1:30 ఎన్నికల కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతుంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ పూర్తి కానుంది. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందరితో పాటు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, శివకార్తికేయ, ఖుష్బూ, రాధిక తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తమిళనాడులోని శివగంగలో మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటు వేశారు. సేవలో తమిళనాడు మాజీ సీఎం అన్నా డీఎంకే నేత ఎడ్డపాడి పళనిస్వామి, చెన్నైలో తమిళ సౌందరరాజన్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోయంబత్తూర్ అభ్యర్థి కె అన్నమలై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్లోని చిద్వారాలో మాజీ సీఎం కమల్నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్నాథ్ కుమారుడు కాంగ్రెస్ నేత నకుల్నాథ్ చిద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాజస్థాన్లోని బికనీర్లో బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఓటు వేశారు.
ఓ పక్క మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ, మరోపక్క ఆ కూటమిని ఎలాగైనా గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేయడంతో ఈ సమర అన్ని వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60కి 10 అసెంబ్లీ స్థానాలను భాజపా ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్లో 5, రాజస్థాన్లో 12, మేఘాలయ 2, మణిపూర్ 2, పశ్చిమ బెంగాల్లో 3, మధ్యప్రదేశ్లో 6, త్రిపుర 1, అరుణాచల్ ప్రదేశ్ 2, ఉత్తరప్రదేశ్ 8, మిజోరం 1, సిక్కిం 1, తమిళనాడు 39, అండమాన్ అండ్ నికోబార్ 1, అస్సాం 5, నాగాలాండ్ 1, బీహార్ 4, మహారాష్ట్ర 5 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభ కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. మోదీ మతతత్వ నినాదాలకు గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ అభ్యర్థి పద్మావతిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు. బీజేపీ దేశానికి తెలంగాణకి ఏమీ చేయకపోగా దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే పరిస్థితి తీసుకొచ్చింది. పార్లమెంటు నామమాత్రంగా మిగిలిపోయింది. జ్యుడిషియరీని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాని పూర్తిగా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. అన్ని ప్రజాస్వామ్యం అన్ని స్తంభాలకి ఈ బీజేపీ వల్ల ప్రమాదం జరుగుతుంది. తప్పనిసరిగా బీజేపీని నరేంద్ర మోదీ పార్టీని మనం ఓడించకుంటే భారతదేశంలో మైనారిటీలు వాళ్ళ హక్కులు కోల్పోతారు. మానవ హక్కులకి ప్రమాదం ఉంది. చాలా రాష్ట్రాల్లో చాలా మందిని వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళని తప్పుడు కేసులు పెట్టేసి సంవత్సరాలు జైల్లో పెడుతున్నారు. మరి ప్రతిపక్షానికి చెందిన ముఖ్యమంత్రులనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మరి ఇటువంటి ప్రజాస్వామ్యానికి ప్రమాదం కల్పించే బీజేపీని ఓడించడం. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలుకు భారీగా ర్యాలీ బయలుదేరారు. అంతకుముందు నూకలమ్మ వారికి పూజలు చేసి ర్యాలీగా బయలుదేరారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. జగన్ ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలు జరుగుతుందన్నారు. ఆనంద్ కుమార్ ను మంచి మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు
వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోకుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని మార్పు ఆలోచనలు చేస్తున్నారంటే ఓటమి భయంతోనే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారు ఆశిస్తారు. తెలంగాణలో మాదిగల పోరు ఉధృతమవుతుంది. టికెట్ ఇస్తారా లేదంటే మా తడాకా ఏంటో చూస్తారా అంటూ అధికార పార్టీపై కన్నెర చేస్తున్నారు. ఎలక్షన్ బరిలో దిగేందుకు తామెందులో తక్కువ అని నిలదీస్తున్నారు. పక్క పార్టీ నేతలే కాదు, సొంత గూటి లీడర్లే నిరసన గలం వినిపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ హస్తం హైకమాండ్ కు మాదిగల మ్యాటర్ తలనొప్పిగా మారింది. చిలికి గాలివాలన అయినట్టు నేతలంతా ముక్త కంఠంతో ఎదిరిస్తూ దీక్షలు, ఆందోళన అంటూ ఉద్యమ బాట పడుతూ ఉండడంతో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ లో మాదిగల వ్యవహారం కల్లోలం రేపుతుంది. రిజర్వ్డ్ స్థానాలను తమకు కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు మాదిగలు. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నా ఒక్క టికెట్ కూడా వారు కేటాయించకపోవడంతో మాదిగలు నిరసన గలం వినిపిస్తున్నారు. టికెట్ కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ పై సొంత పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని సొంత గూటి నేతలే ఆరోపిస్తూ ఉండటంతో ఈ వార్ మరింత ముదురుతోంది. తెలంగాణలోని ఎస్సీ సామాజిక వర్గంలో 70% మాదిగలే ఉన్నారు. అయితే రాష్ట్రంలో 3 పార్లమెంటు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయగా 3 స్థానాల్లోనూ ఒక్క స్థానానికైనా మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడంతో మాదిగలు అగ్గి మీద గుగ్గిలలా మండిపోతున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్ ప్రకటించింది అధిష్టానం. దీంతో తమకు జరిగిన అన్యాయంపై మాదిగ దండోరా, మాదిగ ప్రజా సంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాట పట్టారు. ఇక ఈ పరిణామాల వల్లే మాదిగ నేత మంద జగన్నాథం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్సీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన పార్టీలలో ఒకటైన బీజేపీ మాదిగలకు ప్రాధాన్యతనిచ్చింది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు గాను 2 మాదిగలకు మాల ఉపకులమైన ఒక నేతగాని వర్గానికి టికెట్లు కేటాయించింది. నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్ ను ఎంపిక చేసింది. అలాగే వరంగల్ పార్లమెంటు నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరూరు రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. పెద్దపల్లి అభ్యర్థిగా నేతకాని కులానికి చెందిన గోమాస శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. ఇక బీఆర్ఎస్ కూడా మాదిగలకు టికెట్ కేటాయించి వారిపై అభిమానాన్ని చాటింది. 3 స్థానాల్లో 2 మాదిగా, 1 మాల సామాజిక వర్గం నుంచి అభ్యర్థులను ఎంపిక చేసింది. బైన్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యకు మొదటి పార్టీ టికెట్ కేటాయించినా ఆమె పార్టీని వేడి కాంగ్రెస్ లో చేరడంతో మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పురి ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ మాత్రం మాదిగలను పక్కన పెట్టింది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు 2 సీట్లకు మాలలకు కేటాయించగా 3వ స్థానం మాదిగ ఉపకులమైన బైన్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యకు కేటాయించింది. నాగర్ కర్నూలు స్థానం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి, పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఓట్ల శాతంలో అధికంగా ఉన్న జనాభా ప్రాతిపదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాదిగ జాతికి అన్యాయం చేశారని మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వనందుకు బాధ కాలేదని, తన జాతికి అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలు పార్లమెంటుకు వెళ్లొద్దా అని నిలదీశారు. దళిత జాతికి జరిగిన అవమానం సరిచేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పోరాటం చేస్తానన్న ఆయన 2 ఎంపీ సీట్లు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తూ లీలానగర్ లోని తన నివాసంలో దీక్ష పూనారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ పై మండిపడ్డారు. ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్తో పాటు 3 సీట్లు ఇస్తున్నారే. అసెంబ్లీ ఎన్నికల్లో 2 టికెట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక కుటుంబంలో? ఇప్పుడు పార్లమెంట్ లో 3 ఏది ఇద్దరు
ఇద్దరు అన్నదమ్ములు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ, 3 సీట్లు ఒకటే కుటుంబంలో. మన్ను బట్టి విక్రమార్క కుటుంబంలో కూడా ఇద్దరు. బాధతో తెలియజేస్తా ఉన్నా, ఈ బాధను అర్థం చేసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఏం జరిగింది, ఏ రకంగా నా కులానికి నువ్వు న్యాయం చేస్తావనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? అంతేకాదు, ఎందుకు ఇప్పుడు వచ్చిన పిడుగులు పడ్డటువంటి సందర్భం ఏమున్నది? ఎందుకు మాదిగలను ఇంత అవమానకరంగా చూడాల్సిన అవసరం ఏమున్నది? మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక ఇప్పటికే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. మాలలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించిన ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీకి వ్యతిరేకంగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు 3 ఉంటాయి. నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్. ఈ 3 స్థానాల్లో ఏ ఒక్కటి కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదనే విషయం స్పష్టమైపోయింది. దీనితో కాంగ్రెస్ పార్టీ 100కు 1000% మాదిగలకు వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో, షెడ్యూల్ కులాల జనాభాలో 170% పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొండి చేయి చూపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఉనికిని, రాజకీయంగా మాదిగల ఉనికిని అది ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు తమపై నిప్పులు చెరుగుతున్న మాదిగలను బుజ్జగించ పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తాము మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, బోట్ల వరప్రసాద్తో సీఎం సమావేశమయ్యారు. రాజ్యసభ, శాసన మండలితో పాటు నామినేటెడ్ పోస్టులో మాదిగలకు అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. మరి మాదిగలు ఆరోపిస్తున్నట్టు ఖర్గే అధ్యక్షతన వారికి అన్యాయం జరుగుతుందా? మాలలకే పెద్దపీట వేస్తున్నారా? సీఎం రేవంత్ బుజ్జగింపులు మాదిగలు తలొగ్గుతారా? లేదంటే తమ ప్రణాళిక ప్రకారం పోరును ఉధృతం చేస్తారా? అదే జరిగితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయి, పార్టీపై ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గులాబీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ మేరకు ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. శివాని, రేపు బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరిచారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు మొత్తం 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈ 3 ఇప్పటికీ కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా వారి బాటలోనే రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన చర్చలు జరిపి ముహూర్తాన్ని కూడా ఖరారు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల లోపు మరొక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగింది. ఒక సీటు మినహా మిగిలిన అన్ని స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు మొత్తము తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో మరికొంతమంది ఎమ్మెల్యేలు 1-2 రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తే నిన్న సీఎం కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు మనతో టచ్ లో ఉన్నారు అని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
చేరికకు ముహూర్తము ఖరారైపోయింది. ఆయన బాటలోనే మరొక డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.